మేడం రీసెంట్గా ఉప్పల్ ప్రాంతంలోని మేడిపల్లిలో ఒక చిన్న ఘటనను మనం అనుకోవచ్చు కానీ గర్భిణీ స్త్రీ అయినటువంటి అందులో ప్రేమ వివాహం చేసుకొని పెద్దల్ని ఎదిరించి మరి కట్న కానుకలు తెచ్చినటువంటి కన్న భర్త ఎవరైతే ఉన్నారో ఆ కళ్ళ తల్లిదండ్రులను ఎదిరించి మరి భర్త పెళ్లి చేసుకొని ఆయనతో సంసారం చేసి కాపురం చేసి నిండు గర్భిణిని తనను ముక్కలు ముక్కలుగా కోసి అక్కడే ఉన్నటువంటి మూసీ నది ఏది ఉందో ఆ నదిలో పాడేస్తుండగా డౌట్ వచ్చి 3-4 రోజులకు పేరెంట్స్ కి డౌట్ వచ్చి వస్తే తల మాత్రమే ఈ యొక్క బాడీ అంతా లేకుండా జస్ట్ ఇక్కడ వరకు ఆ ప్రదేశంలో చూసినటువంటి అమ్మా నాన్నలు అసలు ఏమైపోయిళ్ళు వెంటనే పోలీసులు సంప్రదించడము ఎలా చూస్తారు ఆ కిరాతకుని అసలు ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది యాజ్ ఏ కన్సలర్ మీరు ఏం మాట్లాడతారు అసలు? ఫస్ట్ నేను శిక్ష చెప్తా. ఓకే, వాళ్ళ చెల్లిని అని కూడా నేను అన్నాను. ఓకే ఓకే, చెల్లి కన్నా అమ్మ మీద ఎక్కువ ఉంటుంది కదా ప్రేమ. అంటే ఇలాంటి జడ్జిమెంట్ ఇస్తారా మీరు అంటే, తప్పు చేసిన వాడికి ఎవరికైనా ఒకటే శిక్ష. తప్పు చెయ్యొద్దని కదా నేను చెప్తున్నాను. నేను ఇంటా బయట ఎవరికైనా ఇదే చెప్తా. మన మాట కాదని వెళ్ళారు అని అంటే రిఫ్రిగేషన్స్ వాళ్ళే ఎదుర్కోవాలి. మనం ఏం చేయలేము. సొంత తల్లి అయినా తండ్రి అయినా అన్న అయినా భర్త అయినా కొడుకైనా మనం ఏమీ చేయలేము. ఎందుకంటే మన చేయి దాటిపోయి ఉంటుంది అప్పటికి. కాబట్టి శిక్ష అటు నుంచే వస్తుంది, మనం ఏం చేయలేం. సో ఇక్కడ కూడా వీడు చేసిన దానికి తల్లి ఏం చేసింది అని అడుగుతారేమో. తల్లిని నేను ఏదో అనండి చేయండి అని కాదు, కానీ అటువంటి సిచ్యువేషన్ వీడికి వస్తే తల్లిని తీసుకొచ్చి నరకరా ఈ రకంగా అంటే వాడు చేస్తాడా? ఓకే, పరాయి అమ్మాయి అనేగా నువ్వు చేసావు. నీ కన్న తల్లి కన్న బిడ్డ కాదు అమ్మాయి. ఓకే, నీ తల్లి కాదు, నీ చెల్లి కాదు అనేగా చేసావు ఆ ధైర్యంతో. సో శిక్ష ఎలా ఉండాలంటే, తల్లిని తీసుకొచ్చి ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా చేసావో ఇప్పుడు చేయరా అన్నాడు. అది వాడికి వేయాల్సిన శిక్ష ముందు. ఫస్ట్ ఎయిడ్ గా, ఫస్ట్ ఎయిడ్ శిక్ష అది వేయాలి. తర్వాత పాండురంగ మహత్యం అని ఒక సినిమాలో భ్రష్టు పట్టిన ఒక కొడుకు జీవితం చివర్లో కళ్ళు కాళ్ళు అన్ని కోల్పోయిన స్థితిలో విపరీతంగా ఆవేదన చెందుతాడు. ఒక భక్తుడు అనమాట. చివరికి పాండురంగడి భక్తుడు అవుతాడు. భక్తుడు అయ్యే లోపల అతను చేసిన అరాచకాలు గాని దుర్మార్గాలు గాని అంతులేదన్నమాట. తల్లిదండ్రుల్ని కొట్టడము, ఇంట్లో నగలు పట్టుకుపోవడము, ఉంచుకున్న దానికి ఇవ్వడము, మామూలుగా భార్యను కూడా హింస పెట్టడం, ఎన్నో రకాలుగా అనమాట. బాలకృష్ణ సినిమా కూడా అంతకంటే ముందు ఇంకా ఎప్పుడో ఎవరం పుట్టక ముందు ఎప్పుడో వచ్చిన సినిమా ఎన్టీ రామారావు గారు. అందులో ఆ పశ్చాత్తాపం అనేది, ఆ తల్లి తండ్రి అంటే ఏంటి అనేది, నువ్వు తప్పు చేసిన తర్వాత నీకు ఆ దుస్థితి వస్తే నువ్వెలా ఉంటావు అనేది కానీ ఎంత బాగా చూపించారంటే, అంటాడు అమ్మా అని పిలిచిన ఆ వేదన తీరదు ఎందుకు అమ్మ, నాన్న కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు గడగాలనుంది నాన్న, నన్ను ఒక్కసారి మన్నించానని చెప్పండి. ఎక్కడ చెప్తారయ్యా? నువ్వు తల్లిని ఉంచుకున్న దానికోసం గుండె కోసి ఇవ్వమంటే ఆవిడ గుండె కోసి ఇచ్చేసి చనిపోయింది ఆవిడ. ఆ గుండె పట్టుకుని ఇలా వెళుతుంటే కాలు దెబ్బ ఎదురు రాయి తగిలి కింద పడిపోతే గుండె పడిపోతుంది. అక్కడ పడ్డ ఆ గుండె, అయ్యా బాబు పడిపోయావా, దెబ్బ తగిలిందా అయ్యా, అయ్యో లేనాయన అంటుంది. ఆ గుండె తెగిపడ్డ గుండె కూడా. మరి ఆ దుర్మార్గాలకి ఆ తర్వాత పశ్చాత్తాపడతాడు అనమాట. పడి ఆ పాట పాడతాడు. అంటే ఆ పశ్చాత్తాపం అనేది అంత శిక్ష అనమాట. సో ఇక్కడ నేను తల్లిని ఎందుకు తీసుకొచ్చానంటే ఉపమానం కోసం తీసుకొచ్చాను, కానీ చెయ్యమని కాదు. తప్పేమనంటే క్షమించండి నా మాటల్లో. కానీ అటువంటి దుర్మార్గులకి పశ్చాత్తాపం రావాలంటే, నువ్వు ఎవరో అమ్మ కన్న బిడ్డని ఇలా చేసావు కదా, నీ సొంత మనిషినైతే నువ్వు ఇలా చేస్తావా, చేసి చూపించురా అని అడగమని చెప్తున్నా నేను. సో వీడు ప్రేమించాను అనడం ఎందుకు? దీనికి సెకండ్ ఇంకొకటి చెప్తాను. ఎప్పుడైతే ఏదో ఒక వైపు నుంచి, అబ్బాయి వైపు కానీ అమ్మాయి వైపు కానీ పెళ్లి ఇష్టం లేదు అని తెలిసినప్పుడు గాని, ఏదో ఒక వైపు నుంచి పెళ్లి వద్దు అని అంటే గాని మానుకోవటం మంచిది. ఎందుకో చెప్పనా, చీమలాగా ప్రవేశిస్తుంది ఆ చిన్న అబ్జెక్షన్ అనేది. తర్వాత ఏమవుతుందంటే కండ ఊడినంత పుండు కలుగుతుంది అక్కడ. అదే ఇప్పుడు జరిగింది ఇక్కడ. అంటే ఒక కోణంలో నుంచి. రెండవ కోణం ఏంటి, అనుమానం అని చెప్తున్నాడు. దానికన్నా ముందు అమ్మాయి తల్లిదండ్రులకి పెళ్లి ఇష్టం లేదు,
ఏదో ఒకటి ఎక్కిస్తూ ఉంటారు. ఆటోమేటిక్ గా అబ్బాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏంట్రా మనకి గొడవ ఏంట్రా, ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే దరిద్రం ఉండేది కాదు మనకి, ప్రేమ ప్రేమ అని చెప్పి మా నెత్తి మీదకి తీసుకొచ్చావు అనే మాటలు వస్తాయా లేదా? 100% వస్తాయి. అటు నుంచి అమ్మాయి తల్లిదండ్రులు అయిష్టాన్ని వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ అబ్బాయి మనసు దెబ్బతింటుంది, ప్రతీకారం కోరుకుంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించినట్టు, తర్వాత ఇద్దరికి గొడవలు అయినట్టు రకరకాల స్టెప్పులుగా జరిగింది. ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయినప్పుడు మళ్ళీ ఇంకా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు, మళ్ళీ అదే ఇంట్లోకి వచ్చారు. మరి ఎవరితో సరిగ్గా మాట్లాడుకోకపోవడము వచ్చింది ఇదే. ఇప్పుడు సమాజంలో గానీ ఒక ఇంట్లో గానీ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా కాదు, అసలు కమ్యూనికేషన్స్ ఉండట్లేదు. దీని వల్ల పక్కింట్లో ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఆటోమేటిక్ గా అలవాటు అనేది పోయింది. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనే అలవాటు అందరికి పోయింది, చచ్చిపోయింది. లేదు అసలు లేదు, ఎక్కడో ఏ ఇంట్లోనో ఏదో సౌండ్ వినిపించింది అని అనుకుంటారే తప్ప పరిగెట్టుకు వెళ్దామనే రోజులు ఎప్పుడో పోయినాయి. దానివల్ల ఒక దొంగతనం జరిగినా ఒక అరాచకం జరిగినా ఎవరికి తెలియటం లేదు. తెలిసినా మాకెందుకులే వాళ్ళకి అలవాటే అన్న ధోరణిలోకి ప్రజలు వచ్చేసారు. సో వీళ్ళ విషయంలో కూడా ఎవరు పట్టించుకోవాలి. చాలా మంది మాట్లాడారు, చాలా మంది మాకు సరిగ్గా తెలియదు, ఏవో సౌండ్లు వచ్చాయి, ఆ అబ్బాయి కవర్ తీసుకెళ్లాడు, బ్యాగ్ తీసుకెళ్లాడు అంటున్నారే గానీ అంతకంటే ఎక్కువ స్పందించట్లేదు. సో ప్రేమించాను చెప్పి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఈ రకంగా చేయడం. ఏమని అడిగితే అనుమానం, నీకు అనుమానం వస్తే చంపేస్తావా? ఆ రోజు పరశురాముడు తండ్రి మాట జవదాటకుండా తల్లి తల నరికాడట. అవును, నిజంగా. నువ్వు నా మాట విని తల్లిని నరికావు, నీకేం కావాలో కోరుకోబిడ్డ అని అంటే తిరిగి నా తల్లిని బ్రతికించమంటాడు. మళ్ళీ బ్రతికిస్తారు. అంటే అటువంటి కథలన్నా ఇన్స్పిరేషన్ గా ఉండాలి. నువ్వు ఎందుకు చంపావు అంటే తండ్రి మాట జవదాటకూడదని చంపావు, మళ్ళీ నువ్వు ఆ తల్లిని తిరిగి తీసుకురమ్మని తండ్రికి పరీక్ష పెట్టినప్పుడు చచ్చినట్టు ఆ తల్లిని మళ్ళీ బ్రతికించాడు ఆయన. ఇప్పుడు ఆ ప్రేమలు ఉన్నాయా? ఇప్పుడు ఆ ప్రేమలు లేవు. అయితే ఇప్పుడు ఎవరో అమ్మ కన్న బిడ్డను నువ్వు చంపేశావు, తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలవా నువ్వు? ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఎవరో ఏదో ఇష్టం లేదన్నారని ఇంకోటి అన్నారని అమ్మాయిని చంపేశావు. మరి ఈ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు, నువ్వు బ్రతికించి ఇవ్వగలవా? పోనీ చంపేశాను ఇది కారణం అని స్పెసిఫిక్ గా చెప్పగలుగుతున్నావా నువ్వు? అనుమానం అంటావేంటి? అనుమానం వస్తే నువ్వు చంపేస్తావా? నీ తల్లి మీద అనుమానం వస్తే తల్లిని చంపేస్తావా? మరి ఆనాడు జమదగ్గిని చంపాడు కదా, తల్లిని చంపేసి వద్దాం. అబ్బే, తల్లికో న్యాయం, చెల్లికో న్యాయం, నీకో న్యాయం, భార్యకో న్యాయం, ఈ రకంగా సొసైటీ తయారయ్యింది కాబట్టి ఈ అరాచకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాడికి కూడా కేసు ఇంకా తేల్చలేదు, రకరకాలుగా తిప్పుతున్నారు ఆ కేసుని. చివరికి ఏం తేలుతుందో చూడాలి. మనము సింపుల్ గా కఠినమైన శిక్ష పడాలి అని చెప్తున్నాం. కఠినం అంటే ఏంటి? యావజ్జీవం ఆర్ హ్యాంగింగ్, అవి శిక్షలా అండి? సుఖంగా ఉంటారుగా, ఒకసారి ప్రాణం తీసేస్తే అబ్బా హాయిగా వెళ్ళిపోతాడు. అది మరి జైల్లో వేస్తే చక్క బొబ్బ పెట్టి బుజ్జిగా భోజనం పెట్టి ముద్దుగా చూసుకుంటుంటారు. అది వాడికి శిక్ష? మహా అయితే ఏదో పని పాటలు చేయిస్తారు, అది శిక్ష కానే కాదు. అంటే ఏంటి, ఒకటే యాంగిల్ అనమాట. వీడు సమాజంలో వదిలిపెడితే ఇంకా ఎన్నో చేస్తాడు కాబట్టి లోపల పెట్టాలి కాదు, వాడికి పరివర్తన ఎలా తీసుకురావాలి అది వీళ్ళు చేయాల్సిన పని. కాబట్టి శిక్షలు అనేవి మార్పు రావాలి, శిక్షల్లో మార్పు రావాలి. ఇలాంటి వాళ్ళని సమాజంలోకి వదిలిపెట్టకూడదు, కానీ లోపల ఉంచకూడదు. వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో నిర్ణయించాలి కోర్టు వాళ్ళు. ఇది నేను కోరుకునేది. నిజంగా మీరు చెప్పినటువంటి స్టోరీ ఏదైతే ఉందో పాండురంగ బాలకృష్ణ ఒక చిన్న పాట, ఆయన జీవితం అంతా కూడా చేసినటువంటి తప్పుల మీద పాటలో చూపిస్తారు, ఆ పాటలు చూపిస్తారు. ఆ పాట మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా అనే పాటలో నిజంగా మీరు చెప్పేటువంటి ఆ టైంలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, నిజంగా భార్యకు కావచ్చు, ఇటు భర్తకు కావచ్చు, ఎవరు చేసినా కూడా నిజంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి నిజంగా కన్నా కొడుకైతే ఇలా సమాజంలో చేయాలని చెప్పేసి ఒక చక్కటి వివరణ ఇచ్చారు. నిజంగా దానికి ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.